బతుకు మీద ఆశ బతకాలన్న కోరిక ఎవరికైనా ఉంటే వచ్చి టాక్సిక్ చూసుకోండి. తీరా చూసాక బతుకుంటే వచ్చి కింద కామెంట్ చేసుకోండి. సో ఒక మంచి డిజాస్టర్ పడిపోయింది యశానికి. యశ్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, ఆయన కానీ రాంగ్ స్క్రిప్ట్ ఎంచుకుని రాంగ్ సినిమా చేసి ఆయనే తొక్కేసుకున్నాడు. సో ఒక మంచి ఫ్లాప్. ఎందుకు ఇలాంటి సాహసం చేశాడు అనుకోవచ్చు? గీతూ మోహన్ దాస్ ఎందుకు నమ్మాడో ఆవిడ ఏం చెప్పి ఒప్పించిందో నాకు తెలియదు, కానీ నేను అలాంటి సినిమా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక దురంధర్ 2, పుష్ప 2 రికార్డులు బ్రేక్ చేసేంత సినిమా అవుతుంది అనుకున్నా. సో మంచి అటర్పులా పడిపోయింది. కానీ రుక్మిణి వసంతన్ గ్లామర్ మాత్రం నైట్ కుర్రోళ్ళు కళ్ళకి వచ్చింది, అంత బాగా చూపించాడు. సినిమా అయితే నాకు నచ్చలేదు. ఓకే, సో సీన్స్ ఏమన్నా కట్ చేశారా లేదంటే అన్నీ ఉన్నాయా? అన్ని సీన్స్ ఉన్నాయి. ఐటమ్ సాంగ్ లేకపోయినా కూడా ఐటమ్ గ్లామర్ ఉంది, ఎలివేషన్స్ ఉన్నాయి, బీజిఎంలు ఉన్నాయి, కానీ సినిమా నాకు నచ్చలేదు. సో నేను థియేటర్కి వెళ్ళి 10 నిమిషాలు అక్కడ నాకు అర్థమైపోయింది. ఒరే 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 పడుకోక నిద్ర వచ్చేస్తాను అనిపించింది. అయినా సరే నేను పెట్టి 400కి న్యాయం జరగాలని నన్ను నేను కొట్టుకుని నిద్ర లేపారు చూసా. అప్పటికి థియేటర్ 10 కోట్లు వెళ్ళిపోదాం అనుకున్నా, అయినా వదలలేదు, డోర్లు మూసేసారు. ఇది టాక్సిక్గా లేదంటే తలనొప్పి తెచ్చుకుంటాం కదా. అమృతాంజన తలనొప్పి బామ్మ. సో సినిమా అయితే డిజాస్టర్ అండి, నాకు నచ్చలేదు. సో అటర్ఫ్లాప్. నేను 5కి 0 ఇస్తానండి. 0 ఇవ్వడమే ఇచ్చేయడమే మంచి అటర్ఫ్లాప్. నలుగురు హీరోయిన్స్ పెట్టారు కదా, మరి అదే అందరికన్నా నాకు రుక్మిణి వసంతన్ నచ్చింది, నా పాలచించక్క. సో నాకు బాగా నచ్చింది. ఆ అమ్మాయి కోసం వచ్చా, ఇంకేం చెప్పలేనండి. దయచేసి మీ దండం పెడతా. సినిమా ప్లాప్ చేశారు కదా, ఈ రోజు నుంచి మళ్ళీ ఇరుముడే మళ్ళీ వేసుకుంటారు. టాక్సిక్ తీసి అవతల పాటు దొప్పుతారు. సో దిల్ రాజు గారికి సినిమా బొక్కే అండి. సో అనవసరంగా బుక్ అయిపోయి అనిపించింది. సో రాజు గారిని నిలువెత్తిన ముంచేశారు. ఎస్కి ఉన్న పేరు కేజీఎఫ్తో ఒక రాత్రి ఎలా స్టార్ట్ వచ్చిందో ఈ సినిమాతో మొత్తం పడిపోయింది. కేజీఎఫ్ కంటే ముందు ఈ సినిమా కనుక వచ్చుంటే ఎస్ ఎవరో నిజంగా ఎవరికి తెలిగిపోదు. సినిమా బాగాలేదు, డబ్బింగ్ అయితే అసలు సరిగ్గా చేయలే. అంటే మామూలు వాళ్ళు చెప్పినట్టే వైలెన్స్ అవన్నీ ఎక్కువ తీశారు, కానీ సినిమా అలా వెళ్ళిపోద్ది అంతే. 3.5 hours డబ్బింగ్ అసలు పాత ఎప్పుడో లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ తెలుగు డబ్బింగ్ ఉంటాయి కదా, అలాగే ఉంది. స్టోరీ లేదు దాంట్లో, అలా వెళ్ళిపోతుంది అంతే సినిమా. అంటే సినిమాలో డిసప్పాయింట్ చేయడం అని కాదు, అసలు అందులో పాజిటివ్స్ లేవు. మనకి ఇప్పుడు ట్రైలర్లో చూసాము, కొన్ని ఉంటాయి. సినిమా అంతా అదే టైప్లో వెళ్తుంది. లాస్ట్కి ఎలా అయిపోయిందంటే అందరూ క్లాప్స్ కొడతారు లాస్ట్లో. సీన్ బాగున్నందుకు కాదు, సినిమా అయిపోయినందుకు. లోపల అదే జరిగింది. సో ఏంటంటే అంటే ఒక గ్యాంగ్స్టర్ మూవీ వాళ్ళు తీశారు, బట్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అస్సలు సెట్ అవ్వాలి. ఇంకా బెటర్ ఏంటంటే ఇంగ్లీష్లో చూస్తే బాగుండేదేమో అనిపించింది. హీరో వాళ్ళ సిస్టర్ అంతే, అందరికీ జస్ట్ ఒక అరగంట క్యారెక్టర్స్ ఉంటాయి. ట్విస్ట్ అంటే లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది, ఆల్రెడీ చూసింది. అంటే బేసిక్గా ఏంటంటే కేజీఎఫ్ తర్వాత అంత పొటెన్షియల్ ఉన్న సినిమా ఇది అని కూడా అన్నారు. అసలు దాంతో దీన్ని పోల్చొద్దు. కేజీఎఫ్లో ఒక 10 minutes కూడా సెట్ అవుతుంది సినిమా. ఫ్లాపే, డిజాస్టర్ అనలేములే కానీ, ఎందుకంటే తలనొప్పి అయితే రాలేదు, బట్ ఫ్లాపే. అది ఏమో మరి పబ్లిక్ ఏం చేస్తారో తెలియదు. బెటర్ మళ్ళీ తీసి అది పెట్టేస్తారు. టాక్సిక్ తర్వాత కూడా ఇంకెవరికి తెలియదు. లేడీ డైరెక్టర్ అయ్యి ఉండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంతా రొమాన్స్ ఏంటండి బాబు. ఆమె డైరెక్టర్లా లేదు, వేరే ఏదో అది. రామ్ గోపాల్ వర్మ ఏ కంటెంట్ సినిమాలు తీసుకోవడం బెటర్ ఏమో. అంత రొమాన్స్ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు బీభత్సమైన రొమాన్స్, ఫ్యామిలీతో చూసేటట్టు లేదు. అయినా సినిమా అర్థం కాకుండా తీసేటట్టు సినిమా ఎట్లా అవుతుంది? యాక్షన్, అందులో యాక్షన్ లేదు. పబ్జీ ఎన్నో ఏదో రమ్మీ గేమ్స్, ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడుతున్నట్టుంది. అందులో యాక్షన్ అంటే యాక్షన్ అయిపోయిన తర్వాత మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ సినిమా ఒక బిట్కి ఎడిటింగ్ అస్సలు బాగాలేదు. ఆ హీరో ఎందుకు ఫస్ట్ నుండి లాస్ట్ వరకు డాడీ అంటాడు. అసలు ఒక ఎడిటింగ్ అయితే కంప్లీట్గా లేదు. సినిమాని క్లోజ్ చేయలేదు. సినిమా ఎందుకు తీసారో కూడా తెలియదు. ఏం ఎవ్రీథింగ్ ఏం బాగలేదు. అసలు బాగుందని చెప్పడానికి ఒక బిట్ కూడా లేదు సినిమాలో.
ఫ్యామిలీస్ వాళ్ళు కానీ మన చూడదగిన సినిమాలు ఆల్రెడీ 18 ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, 18 ఇయర్స్ అబవ్ అని చెప్పారు కదా. ఎక్కడైతే పర్లేదు 400తో అయిపోయింది. బెంగళూరులో 2000 పెట్టి తీస్తున్నారు. మీ 2000 మీరు వేస్ట్ చేసుకోకండి. 10 బీర్లు వస్తాయి, ఎంజాయ్ చేయండి. వేరే లెవెల్ ఉంది భయ. నేను అనుకున్నట్టు నాకు కావాల్సిన స్టఫ్ మాత్రం దొరికింది భయ. ఆ ఏంది ఆ ఎస్ బాడీ, ఆ కట్అవుట్, వామ్ము ఒక్కొక్క సీన్ మాత్రం అదిరిపోయింది. మెయిన్గా మాత్రం ఆ స్క్రీన్ ప్రజెన్స్, ఆ ఎలివేషన్స్, అసలు కేజీఎఫ్ కన్నా తోపు ఉంది భయ సినిమా. మెయిన్ మాత్రం డైరెక్టర్ గారికి చెప్తున్నా, కొన్ని డిసప్పాయింట్ అయినా భయ. నాకు కొంచెం లాగ్ అనిపించింది సినిమా. అంటే స్టోరీ అంటే ఏం లేదు భయ. స్టోరీ ఏంటంటే ఆ హీరో డాన్గా ఎదగాల, మాఫియా డాన్గా ఎదగాల, ఆయన ఎలా ఎదగాలనే స్టోరీ. నాకైతే భయ ఎస్ బాడీ, 3 హీరోల్ని, ఆ రొమాన్స్ ఉంటుంది భయ. అలా ఏ సినిమాలో చూడలే భయ. ఏమైనా RX అంటాడు, ఏ సినిమా కొట్టు కూడా పోతూనే ఉన్నాడు. దొరికిన దాన్ని దొరికినట్టు, వేసిన దాన్ని వేసి కూడా పోతాడు భయ. నాకు అది మాత్రం నచ్చింది భయ. ఈ ఫైటింగ్ సీన్ ఏం నాకు వర్కౌట్ కాలేదు. అది చూసుకుంటా ఉన్నా, ఇంకా కాసేపు ఉంటే బాగుండే, ఇంకా కాసే ఆతృత ఉంటుంది కదా భయ. అది మాత్రం ఇది ఒక సాంగ్ ఉంటుంది భయ, రొమాన్స్ సాంగ్ బీచ్లో. అబ్బా ఆ సాంగ్ మాత్రం వేరే లెవెల్ భయ. కానీ నాకు ఏంటంటే రొమాన్స్ తప్ప ఫైటింగ్ నాకు అర్థం కాలే భయ. అది ఎందుకు పెట్టిండో, అది ఏమున్నదో. ఒక మాఫియా డాన్గా ఎదగాలనుకున్నాడు, ఎదిగిండు భయ. అదే నైనతార వాళ్ళ అక్క క్యారెక్టర్ వేసింది. ఆ స్టోరీ అంతా భయ, చంపుకుంటా నరుక్కుంటా పోతాడు, అప్పుడప్పుడు రొమాన్స్ చేస్తాడు. ఇదే భయ స్టోరీ నాకు నచ్చలే భయ. మెయిన్ ఇంకోటి చెప్తా భయ, కర్ణాటక సినిమాని ఇంత హైప్ చేస్తాను కాబోయే, మన తెలుగు సినిమాని తొక్కేసింది భయ. ఇడుముడి సినిమాని ఎంత మంచి సినిమా భయ. ఈ సినిమా తెచ్చిపెట్టి ఆ సినిమాని తొక్కేసింది భయ. పాపం తెలుగు సినిమాని కాపాడు భయ. అసలు కూతురు అండ్ తండ్రి ఎమోషనల్ సినిమా, అంత మంచి సినిమా. ఈ సినిమా ఇలాంటి సినిమా తెచ్చి రోత సినిమాని పెట్టిళ్ళు. అరే అలాంటి మంచి సినిమాకి సపోర్ట్ చేయండి భయ. రవితేజ నీళ్ళు 4 రోజుల్లో 100 కోట్లు కొట్టింది, ఇంకా నడిచి ఇంకా కొట్టేది భయ. ఈ టాకీ సినిమా అని తొక్కేసి అదొకటే బాధ అనిపించింది భయ. కానీ రొమాన్స్ బాగుంది భయ. నేను ఈ సినిమాలో రొమాన్స్ తప్ప ఆ ఎలివేషన్ కేజీఎఫ్లో చూసినాం, ఆ ఫైటింగ్ సీన్లు కేజీఎఫ్ ఇష్టం. ఎందుకు భయ ఎస్ అని చేస్తాడు, నరుగుతాడు, చంపుతాడు, మాఫియా డాన్ కావాలని అందరిని చంపుకుంటూ పోతాడు, డాన్ అవుతాడు. ఇదే భయ సినిమా. స్క్రీన్ ప్రజెంట్ బాగుందని ఒకటి బాధ అనిపించింది భయ. రవితేజ అన్న సినిమా ఇడుముడి వారంలో 100 కోట్లు కొట్టింది భయ. ఇంకో 2 వారాలు అయితే 2 కోట్లు కొడుతుంది భయ. కర్ణాటక సినిమా తెచ్చి ఎందుకు ఇంత లేపుతాను. అరే తండ్రి కూతురు ఎమోషనల్, ఈ మన రొమాన్స్ సినిమా వద్దామా, ఎమోషనల్ సినిమా వద్దామా, మంచి మెసేజ్ సినిమా వద్దామా, 18+ సినిమా వద్దామా, అసలు ఎటుపోతుంది భయ అసలు అర్థం కాదు. అరే ఇడుముడి చాలా రోజుల తర్వాత రవితేజ ఎమోషనల్, ఆ క్లైమాక్స్ చూస్తే కళ్ళు ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా పోవాలనిపిస్తుంది ఈ సినిమా చూసిన తర్వాత. ఎందుకంటే మన వాళ్ళే తొక్కేస్తాను భయ, మన తెలుగు ప్రొడ్యూసర్లే భయ. నాకు తెలిసి భయ టాక్సిక్, ఆ రొమాంటిక్ రొత్తా తప్ప ఏం బాగాలేదా. ఇడుముడి భయ బ్లాక్ బస్టర్ సినిమా భయ. ఇలాంటి సినిమా రావాలా, ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు చూడాలి. దిల్రాజు మళ్ళీ నువ్వు 1000 కోట్లు పెట్టినా ఇలాంటి సినిమా బొక్కల సినిమా వేస్ట్. నాకు నచ్చలే భయ, వరస్ట్ భయ. గేమ్ చేంజర్ మేలు అనుకోవాలి భయ. ఈ సినిమా వరస్ట్ గేమ్ చేంజర్ మేలు. కానీ రవితేజ సినిమా మళ్ళీ థియేటర్ ఇవ్వాలా, మళ్ళీ థియేటర్ రావాలా, జనాలు చూడాలా. దేవుని సినిమా, స్వామి ఏ శరణమయ్యప్ప. టైం సరిపోయిందన్న, అదే చెప్తున్నా. దానికి మాత్రం బాగానే వాడుకున్నారు. వస్తాడు, వేస్తాడు, సిగరెట్ తాగుతాడు, చంపుతాడు, రిపీట్ అన్నట్టు. ప్రతి పావు గంటకి ఒక హీరోయిన్తో బాగానే కానిచ్చుకున్నాడు 5 నిమిషాలు.